గుంతలు గుంతలుగా రోడ్లు 5 నిమిషాలు పట్టే ప్రయాణం ఆ దారి గుండా పోతే అరగంటైనా పూర్తి కాదు. ఎన్నో సంవత్సరాలుగా బాధలు పడుతూ రోడ్లు సరిగ్గా లేని దారుల గుండా ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారు 3 గ్రామాల ప్రజలు. టేకుమట్ల మండలంలో కనీస రోడ్డు సౌకర్యం లేక అవస్థలు పడుతున్న గ్రామస్తుల సమస్యలపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం. టేకుమట్ల మండలంలోని అంకుశపూర్, సోమనపల్లి, సుబ్బకపల్లి గ్రామాల ప్రజలు సరైన రవాణా సౌకర్యం లేక అనేక కష్టాలు పడుతున్నారు. ఈ గ్రామాల నుంచి ఇటే టేకుమట్లకు, అటు మొగుళ్లపల్లి, పరకాలకు చేరుకోవాలన్నా రోడ్డు సౌకర్యంగా లేదు. అంకుశపూర్, సోమనపల్లి, సుబ్బకపల్లి గ్రామాల నుంచి టేకుమట్ల మండల కేంద్రానికి చేరుకోవాలంటే 5 నిమిషాల సమయం పట్టదు. కానీ గుంతలు గుంతలుగా రోడ్లు ఉండడం వల్ల 5 నిమిషాల ప్రయాణం గంట పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది అంకుశాపూర్. నేను సాదా ఓదలు. గత ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు ఖరాబ్ అయింది. ఈ పోవడానికి బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఏదన్నా ఈ గుంటలలో పోవడాలనుకున్న కూడా కిడ్నీ నొప్పులు, నడుము నొప్పులు, బొక్కలన్నీ ఇవి యాక్సిడెంట్లు కావడానికి కారణం కూడా ఈ రోడే. ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ రోడ్డును పట్టించుకుంటూ లేరు. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వమైన ఈ రోడ్డును పట్టించుకొని ఈ జనాలను కాపాడతారని ఈ రోడ్డు మంజూరు చేస్తారని నేను అనుకుంటాను, నేను కోరుకుంటాను. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఏ వెహికల్ పోయినా ఇప్పుడు వీళ్ళు కూలోళ్ళు పోయినా, ఏ వెహికల్ పోయినా, ఏది పోయినా ఈ బండ్లు ఖరాబ్ అవ్వడు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈనంగా పోవాలన్నా, అట్లా పోవాలన్నా ఏనంగా తిరిగి ఇటు బ్రిడ్జి కూలిపోయింది, ఆనంగా పడచ్చు, ఈనంగా పోడు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ రోడ్డు అయితే ఇట్లా సీదా ఇప్పుడు ఏంటంటే మొగుళ్ళపల్లి పోవాలంటే ఇట్లా తొందరగా పోవచ్చు, లేకపోతే అట్లా వాడు తిరిగిపోవడం బాగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దీన్ని వెంటనే వీళ్ళు ఈ ప్రభుత్వమైనా పట్టించుకొని ఈ రోడ్డు మంజూరు చేసి చేయాలని నేను కోరుకుంటున్నాను. రోడ్లన్నీ నాశనమయ్యి ప్రయాణించాలంటేనే వణుకు పుడుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమ ఊరి రహదారుల సమస్యకు మోక్షం లేదని గ్రామస్తులు చెప్తున్నారు. 3 గ్రామాలను కలుపుతూ పోయే దారంతా ఇంత దారుణంగా మారినా పాలకులు, అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బాగా ఇబ్బంది అవుతుంది. మొన్న జారిపోయి కింద పడ్డ లొట్టి వలిగింది నాకు. కొంచెం ఈ రోడ్డు మంచిగా చేసేదానికి ప్రయత్నం చేయండి అని కోరుకుంటున్నాను. మేము వరంగల్ మార్కెట్ మిర్చి వేసుకోవాలన్నా గుంతలు బాగున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది. 2 గంటలు పడుతుంది ఓని ఆడి పోవాలంటే, లేకపోతే ఇట్లా తిరిగిపోవాలంటే చిట్యాల నుండి చాలా 20-25 కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా జమ్మికుంటా పోవాలంటే బ్రిడ్జి కూలిన కాంచెలు మేము ఇట్లా తిరిగిపోడు, మొగులపల్లి, పిడిసిల్లు అట్లా పోడు. చాలా మొగులపల్లి వేరకు చాలా టైం పడుతుంది. టైంకు మార్కెట్కి అందుతలేము. చాలా ఇబ్బందులు అయితే దయచేసి ఈ రోడ్డు నిర్ణయం చేయగలరు. పరకాలకు, హనుమకొండకు వెళ్లాలంటే అంకుశపూర్, సోమనపల్లి, సుబ్బక్కపల్లి, నవాబుపేట మీదుగా మొగుళ్లపల్లి నుండి వెళ్లాలని, అయితే రోడ్లన్నీ భయంకరంగా తయారవడంతో ప్రయాణించాలంటే భయమేస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కురిసిన వర్షాలకు నవాబుపేట చెరువు తెగి రోడ్డంతా తెగిపోయిందని, ఈ దారి గుండా ప్రయాణించాలంటే చుక్కలు కనిపిస్తున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రూట్లో బస్సు నడిచేది, ఇప్పుడు ఇది కూడా రావడం లేదన్నారు. 2 వీలర్ మీద ఈ అతుకుల రోడ్లపై ప్రయాణిస్తే కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. నా పేరు గుర్రపు స్వామి, మాది అంకుశాపురం. నాకు ఇవ్వరకే కొంచెం కీళ్ళ నొప్పులు. మా రోడ్డు పరిస్థితి చూస్తే ఘోరం పరిస్థితి. అంకుశాపురం నుంచి వెళ్ళి టేకుమట్లకు మేము రోజుకు ఒక 5-6 సార్లు అన్న పోతే మాకు వెళ్ళదు. మేము ఆడికి పోదామని చెప్పంటే మరి ఘోరం అవుతుంది. ఇప్పుడు వచ్చినప్పుడల్లా ఈ ఎత్తేసడానికి మాకు ఈ కీళ్ళ నొప్పులకి నాకు నడుము నొప్పి అయితే ఘోరంగా నొప్పి వస్తుంది. 3 ఒకసారి ఈ గోళీలకు, ఈ నొప్పులకు గోళీ మింగితే లివర్ ఖరాబు, కిడ్నీలు ఖరాబు, ఈ పరిస్థితి అవుతుంది. ఈ ఎత్తేకపోతే ఈ రోడ్ల పంటికి మా పరిస్థితి ఒక గిట్లున్నది. ఇవరకు అప్పుడు అంటే అట్లా అయింది. మా ఈసారి కొంచెం పట్టించుకొని చేస్తాడో ఏం చేస్తాడో కానీ ఇగో గిట్లున్నది. ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు ఏం చేస్తలేరు. ఇటు వచ్చిన అటు మొగుళ్ళపల్లికి ఎప్పుడన్నా పోతే ఆ బాట గట్లనే పడైంది. అది అట్లా ఇది ఇట్లా నాకు కీళ్ళ నొప్పులు, నాకు వజన మనిషిని ఇవరకే కాలు దిగింది ఇట్లే రోడ్డు మీద పడితే.
ఏం చెప్పాలి ఇక వాళ్ళు కొంచెం అధికారులు కొంచెం మామకరకి అంకుశాపురం రోడ్డు కొంచెం ఒక గంట చూసి కొంచెం అది చేస్తే మేము పోవడానికి బల ఇబ్బంది అవుతుంది. కొంచెం మమ్మల్ని కొంచెం కరుణించాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. టేకుమట్ల నుంచి నవాబుపేట వరకు రోడ్డు నిర్మాణ పనులకు అనుమతులు వచ్చినా అధికారులు పనులు చేపట్టకపోవడం పట్ల ప్రజలు విమర్శలు చేస్తున్నారు. నిత్యం తమ అవసరాల కోసం ఈ దారుల గుండా ప్రయాణించాలని, అలాంటి దారులు ఇంత అధ్వానంగా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. సుబ్బక్కపల్లె, అంకుశాపురం, సోమనపల్లి, టేకుమట్ల మధ్యలో ఉన్నటువంటి రోడ్డు అనేక గుంతలుగా ఏర్పడి గత ప్రభుత్వము గత పాలకులు కూడా నిర్మిస్తానని చెప్పేసి రోడ్డు చేయిస్తానని చెప్పేసి అనేక మార్లు మాట తప్పారు. ఇప్పటి వరకు కూడా ఆ రోడ్డు మీద తట్టిన మట్టిపోయకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే సన్నంగా ఉంది. గుంతలు ఎక్కడెక్కడ ఉండడం వల్ల వాహనదారులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోడ్డు పెట్టి పోవాలంటే వాహనదారులు అరిచేతుల ప్రాణం పెట్టుకుని పోయే పరిస్థితి కనబడతా ఉంది. రోజు 2-3 వెహికల్లు ఈ రోడ్డు బాగలేక అడ్డం పడిపోయే పరిస్థితి కనబడతా ఉంది. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఈ రోడ్డును వేయించగలిగితే ఈరోజు ఈ 4 గ్రామాలకే కాకుండా ఇక్కడ నుంచి అనవకుండా వరంగల్ వరకు కూడా సులభమైన మార్గం ద్వారా పోవచ్చు. చాలా తక్కువ దూరం ఉంటుంది, తక్కువ మైలేజ్ వస్తుంది. అందుకనే 2 వీలర్ వెహికల్స్ కూడా చాలా తక్కువగా పోయే మార్గం ఉంటుంది. కాబట్టి అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు తక్షణమే ఆలోచించి ఈ 4 గ్రామాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డు పనులు వేగవంతం చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు మంజూరు చేయించి ఈ రోడ్డు పనులు వేగవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.